ఎండ్ దాకా చూసేయండి. ఏ ప్లేసు ఎక్కడ ఉంది అంతా మీకు చూపిస్తాను, ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఫిషింగ్ ఎవరెవరు చేస్తారో కామెంట్ చేయండి, మాకైతే అంత రాదు, అందుకోసమే. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమర్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఫిషింగ్ చేస్తున్నాము. అసలు ఫిషింగ్ ఐడియా ఎవడిచ్చాడు అంటే మా హర్ష ఇచ్చాడు. సో ఈ ఫిషింగ్ ఏ ఊర్లో ఎక్కడ ఏ ప్లేస్లో చేస్తున్నాం అనేది సస్పెన్స్ కదా. ఎక్కడ కదండి, ఈ ప్లేస్ వచ్చి సో ఫ్రెండ్స్, అది వాళ్ళు వెళ్తున్నారు, అటు చూస్తున్నారా, వాళ్ళే ఫిషింగ్ చేసేది. మేమంతా ఒక బ్యాచ్ వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తున్నాము. ఇంకోటి ఏంటంటే చాలామంది ఫిష్లు ఎలా పడతారు అనుకుంటున్నారు, చూపిస్తాను. ఫిషింగ్ ఎలా చేస్తారు, ఏమేమి కొక్కిలు వాడతారు అంతా. కొత్తగా మన ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కూడా షేర్ చేయండి, చూస్తారు, ఓకేనా. భలే కామెడీగా ఉంటుంది మనది, ఎంతకు చూసేయండి. అతను ఎవరు అనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్ లివింగ్. బా మా వాడైతే పిసుకుతున్నాడు, పిండిని కలుపుతున్నాడు. అది ఏం పిండి అనుకుంటున్నారా? ఏదో కాదు, అది రొట్టెల పిండి. సో మనవాడు చూడండి, ఏం మామూలు కలపట్లేదు. ఆ ఫ్రెండ్స్ ఆ కలపడం చూసి మా వాడు బాగా పులిహోర కూడా బాగా కలుపుతున్నట్టున్నాడు అమ్మాయిలతో, అర్థమైపోతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది ఎవడో కాదు, మన హర్షాన్ని సూపర్గా ఉంటాడు. బా మా వాడు చూడండి వల వేస్తున్నాడు కానీ ఏం రావటం లేదు దాంట్లో. యారా వేసాడండి, అబ్బా వేసిండు. ఏమరా మచ్చ వచ్చిందా? ఏంది వీడు వెనకాలకి వెళ్తున్నాడు వేసి. ఊరు ఆగరా ఉమరు, ఊరు ఏందిరా అదే. సో ఫ్రెండ్స్, ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫన్నీ వీడియోస్ వస్తూ ఉంటాయి, ఇంకోటి ఫ్యాక్ట్స్ గురించి వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇలాంటి టూరిస్ట్ ప్లేస్లు కానీ చాలా తీస్తూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫన్నీ చాలా ఉంటుంది, ఫన్నీ వీడియోస్ కానివ్వండి, ఫన్నీ కామెంట్స్, ఇది ఫన్నీ ఫ్యాక్ట్స్ కానివ్వండి, మళ్ళీ టూరిస్ట్ ప్లేస్లు కానివ్వండి, చాలా తీస్తూ ఉంటాను. అదిగోండి చూడండి, ఏదో కనిపించిందంట మా వాడికి. సో ఫ్రెండ్స్, పక్క హర్ష లాగుతున్నాడు కానీ రావట్లేదు. చేపలు అయితే అసలు మామూలుగా లేవు, చూడడానికి చిన్నగా ఉంతా. చూడండి అసలు ఏంద్రా ఇవన్నీ చేపలా ఉన్నాయా లేదా, పడతామా లేదా అనిపిస్తుంది. చేపలు అయితే ఉన్నాయి కానీ పడతామా లేదా అనిపిస్తుంది. చాలా జారిపోతున్నాయి చూడండి. ఏంటి దాకా మా వాడైతే ఒల మీద ఒలేసి దాన్ని అతికిచ్చేసాడు, ఇరుక్కోపోయింది ఆ చెట్టుకి, రావటం లేదు సరిగ్గా. లాగుతున్నాడు, లాగరా తర్వాత చూసుకున్నాను. లాగరా బాబు, లాగు 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 లాగు. ఒరే 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 ఇరిగిపోద్దురా బాబు, అది రే ఇరిగిపోద్దురా, అది రే. ఒరే బాబు ఇరిగిపోద్దురా, వద్దురా వద్దురా పోద్దురా. ఏంద్రా బాబు, చికెన్ అంతా తిని అంతా గట్టిగా లాగుతున్నా, ఇరిగిపోతే ఏందని. వద్దు వద్దు వద్దు, ఇరిగిపోద్దురా ఇరిగిచ్చా. అతనైతే బాగా ట్రై చేస్తున్నాడు మా వాడు హర్ష అయితే. ఇలాంటి ట్రైనింగ్స్ ఎలా అంటే చాలా కష్టం ఉండి, చేపలు పట్టాలంటే ఓపిక ఉండాలి, మామూలు ఓపిక కాదు. అసలు ఈ చేపలు ఎవరెవరు పెడతా ఉంటారో కామెంట్ చేయండి. దీంట్లో ఎక్స్పర్ట్స్ మంది కూడా ఉంటారు, చాలామంది ఎక్స్పీరియన్స్ మెంబర్స్ కూడా. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో కామెంట్ చేసేయండి. చాలామంది ఇంట్రెస్ట్గా ఉంటుంది చేపలు పట్టడానికి, వాళ్ళైతే చాలా ఓపికగా ఉంటారు, మామూలుగా ఉండదు. ఇప్పుడుదా అక్కడ పడలేదని ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము. సో ఆ ప్లేస్లో అయినా పడుద్దా లేదా చూడండి ఎండిదాకా. మామూలుగా కాదు, మా హర్ష అయితే యుద్ధం మీద యుద్ధం చేస్తున్నాడు చేపలు పడదామని, కానీ అవ్వట్లేదు అది. సో అలాంటి చేపలు పట్టాలంటే చాలా ట్రైనింగ్ కూడా ఉండాలని నేను ఇప్పుడు దాకా చూస్తూ ఉన్నా, ఆలోచిస్తున్నా. సో అలాంటివన్నీ ట్రైనింగ్ ఉన్న వాళ్ళు మన విన్యమూరులో కానివ్వండి, నెల్లూరు డిస్టిక్లో ఎవరైనా వీరులు ఉంటే కామెంట్ చేసేయండి అందరూ. మిస్టర్ పండుసుత్తి కెమెరా గారు బిన్న రండి, మా కెమెరా ముందల మీరు బిన్న తెచ్చి మా వీడియోని బాగా షూట్ చేస్తే బాగుంటుంది అని కోరుతున్నాము. సో దీనిలో చూడండి ఆ వేస్ట్ తెచ్చి మరీ వేస్తున్నారు. అంటే అది ఎలా వేయాలని తర్వాత చూపిస్తాను నేను. మిస్టర్ పండుసుత్తి గారు, మీ కెమెరా కరెక్ట్ పడట్లేదు, మీరు యాంగిల్ సరిగ్గా పెట్టుకోండి అని మా హర్ష గారు చెప్తున్నారు. సో మన హర్ష చూడండి, హర్ష అయితే బాగా కష్టపడుతున్నాడు. అది కంటికి గుచ్చుకుంటుందిరా స్వామి, జాగ్రత్త అంటుంటే అసలు నేను ఎక్స్పర్ట్ని నాకు తెలీదా అంటున్నాడు. సో అప్పుడే కొత్త చెప్పులు తెచ్చుకున్నాడు.
ఇదిగోండి చూడండి అక్కడ క్రాక్స్ అని. సో అవన్నీ కొత్తగా తెచ్చుకున్నాడు, దాంట్లో కొత్తగా ముంచుతున్నాడు. ఇలాంటివన్నీ టాలెంట్ ఉండాలబ్బా. కొత్తగా తెచ్చి దెబ్బకి వాడేస్తాడు మా వాడు. మీలో అలా హ్యాబిట్స్ ఉన్న వాళ్ళైతే కామెంట్ చేసేయండి. మిస్టర్ హర్ష గారు ఏం పట్టారా? ఓయ్ మనోడు అయితే హర్ష అయితే మా లోపల లేడు. అసలు కెమెరామ్యాన్ కూడా అసలు క్యాచప్ చేయలేకపోతున్నాడు, అలా ఉంది. సో ఈ ముగ్గురు నీళ్లు కలిపి మీరేం భయపడపాకండి, మేమేం దయ్యాలు కాదు, మనుషులమే. మా నీడ అట్టుంది, మీరేం భయపడి మళ్ళీ వీడియో స్కిప్ చేస్తారేమో, అలా చేయబాకండి. ఇంకా చాలా ముందులో ఫన్ ఉంది, చూస్తూ ఉండండి. మన అమెజాన్ ఫారెస్ట్లో నదిలో చేపలు లేవు. సో మనం అమెజాన్ ఫారెస్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్కి వెళ్తున్నాము చేపలు పట్టడానికి. బిన్నా చూసేయండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇక్కడ ట్రై చేసాము, పడలేదు. ఇక్కడ దిక్కుని వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళి చూద్దాం పడతాయో లేదో. నాకైతే రాదు. నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను ఫిషింగ్కి, తర్వాత ఇప్పుడే. నాకు తెలిసి మేబీ 18 years అయి ఉంటుంది. 18 years కాదు, అదే 15 years అట్టు అయి ఉంటుంది. చిన్నప్పుడు వెళ్ళాను, చూశాను. కానీ ఇప్పుడు మళ్ళీ ఫిషింగ్. ఇప్పుడు దాకా అసలు ఫిషింగ్ ఎలా చేస్తారు ఏంటని నాకు తెలియదు. స్లో తెలుసుకున్నాను ఎలా చేసేది ఏందనేది. చాలామంది పడతారండి చేపలు, మామూలుగా పట్టరు. కొరమీన పడతారు, చాలా చేపలు పడతారు. అసలు ఎలా పడతారంటే అరకేజీ కేజీ ఒక బస్తా కూడా పడతారు వలేసి, లేకపోతే గేలం వేసో ఎలాగలా సంపాదించైనా చేస్తారు. కానీ మనం కొత్తగా న్యూగా అప్డేట్ అయ్యాం, ఓకేనా. అదే మావాడు అదిగోండి చూస్తున్నాడు అక్కడ వేయడానికి. సో మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలుగా ఉండదు, ఇంటి దాకా చూసేయండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీరు వచ్చి అమెజాన్ చెరువుని చూశారు, కానీ ఇప్పుడు అక్కడ చేపలు లేవు. ఇప్పుడు వచ్చి వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్ చెరువు. ఈ చెరువులో చేపలు ఉన్నాయో లేదో బిన్నా చూసేద్దాం రండి. ఏంటి మమ్మీ ఎవడీడు? సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫ్లిప్కార్ట్ చెరువుకి వచ్చేసాము. ఫ్లిప్కార్ట్ చెరువులో మనోడైతే ఇక్కడ అన్వేషణ అంతా అన్వేషిస్తున్నాడు చేపలు ఉన్నాయో లేదో అని. మనోడైతే ఇక్కడ ఇంకో హర్ష అయితే బాటిల్ చూసుకుని చూస్తున్నాడు ఫోన్ చూసి, ఇక్కడ చేపలు ఉంటాయో లేదా అని. సెన్సార్ పనిచేస్తుందో, శాటిలైట్ హెల్ప్ చేస్తుందో లేదో అనేది. సో మనం ఇక్కడ అయితే మనోడికి ఇప్పుడు పట్టు దిక్కింది, అక్కడ ఏదో వేస్తున్నాడు. ఇక్కడ చేపలు ఉన్నాయని ఆల్రెడీ శాటిలైట్ చెప్పేసిందంట మనోడికి. సో కెమెరామెన్ సుత్తి గారు, మీరు కరెక్ట్గా కెమెరా తీస్తూ ఉండండి. అసలు మీరు సరిగ్గా తీయట్లేదని బయట కంప్లైంట్స్ వచ్చాయి. కెమెరామెన్ సుత్తి గారు ఇప్పుడైతే కెమెరాని పట్టుకున్నారు, ఏందో ఇక్కడ కింద అన్వేషిస్తున్నారు. ఇక్కడ ఏదో బర్రెలు వచ్చాయని. సో ఆ నీడ చూసి మీరు భయపడబాకండి కూడా చెప్తున్నారు. సో మన హర్ష గారు అయితే ఇప్పుడే ఏదో వేయాలని చూస్తున్నారు, అలా ఎక్కడో అదే చేప ఎక్కడో ఉందని. సో ఇంటి దాకా చూసేయండి ఫ్రెండ్స్, ఫన్ చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మనోడికి అయితే హర్ష గారికి ఇప్పుడు ఫ్లిప్కార్ట్ చెరువులో వచ్చి భిన్న చేపలు ఉన్నాయని తెలిసిపోయింది ఫోన్ శాటిలైట్ ద్వారా. మనోడైతే ఇప్పుడు ఏం చేస్తాడో చూసేయండి. భిన్న మన వాళ్ళు చిలిపి వాళ్ళు అండి. చూడండి ఇప్పుడు చేపలు ఎలా పడతారంట. ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్లో చేపలు ఉన్నాయా లేదా చూసేయండి. ఈ ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్ వచ్చి మామూలుగా లేదు. అక్కడక్కడ గుంతలు, పెద్ద పెద్ద చెరువులు, పెద్ద పెద్ద గుంతలు, పెద్ద పెద్ద బర్రెలి కాళ్ళు అన్నీ పడున్నాయి అక్కడ అచ్చు బొమ్మల్లా. సో కెమెరామెన్ సుత్తి గారు, ఇప్పుడు మీరు కరెక్ట్గా క్యాప్చర్ చేయాలి. మా వాడు ఇప్పుడు రంగంలో దిగబోతున్నాడు. ఓకే సార్. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చూసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు నేను చూసేది ఒక ఎత్తు. ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్లో బిన్నా మనోడు వలయడానికి, అదే గేలం వేయడానికి రెడీగా ఉన్నాడు. కెమెరామెన్ సుత్తి గారు, మీరు హర్షాన్ని క్యాప్చర్ చేస్తారా బిన్నా? ఓకే సార్, వస్తున్నావు బిన్నా, వస్తున్నా. సో ఫ్రెండ్స్, కెమెరామెన్ సుత్తి గారు బాగా క్యాప్చర్ చేస్తున్నారు. ఓకే, ఇదిగోండి వేసేస్తున్నాడు మన హర్ష గారు. వేసే తమ్ముడు, వేసేయి. హర్ష నీ దగ్గర ఉంది, వేసేసాడు. బా చెరువులో చేపలు పట్టేసి ఈరోజు ఫ్రై చేసుకుంటాం మేము ఇక్కడ కూర్చొని. మా హర్ష అలా వేస్తున్నాడు. నాకు తెలిసి ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్లో చాలా ఉన్నాయి అనుకుంటా చేపలు, మామూలుగా వేయట్లేదు మనోడైతే. ఏరా వచ్చిందా? కెమెరామెన్ సుత్తి గారు, మన హర్ష గారు ఎక్కడ పరిగెత్తబోతున్నారు, భిన్న దాన్ని క్యాప్చర్ చేయండి. సో ఫ్లిప్కార్ట్ చెరువులో వచ్చి మనకి కరెక్ట్గా దొరకట్లేదు చేపలు, కానీ మన హర్ష గారు బాగా యుద్ధం చేస్తున్నారు. చూసేయండి, అదిగోండి మన శాస్త్రవేత్త అక్కడ పరిశోధిస్తున్నారు మన హర్ష గారి అసిస్టెంట్గా అయినా. కానీ కెమెరామెన్ సుత్తి గారు కరెక్ట్గా క్యాప్చర్ చేయట్లేదు. కానీ మన హర్ష ఫ్రెండ్ గారు ఇప్పుడు ఏదో గుంతని పట్టారు, ఫ్లిప్కార్ట్ గుంతని. ఆ చెరువు గుంతలో ఏదైనా ఉన్నాయా అని చూస్తున్నారు. సో మన ఫ్లిప్కార్ట్ చెరువులో ఆ గుంతల్లో ఏదైనా ఉన్నాయా లేవా చూద్దాము.
సో మన హర్ష గారి అసిస్టెంట్ బాగా పరిశోధిస్తున్నారు. శాటిలైట్ నుంచి మెసేజ్ వచ్చేసింది మన ఫోన్కి ఇక్కడ చేపలు ఉన్నాయని. సో మన ఫ్లిప్కార్ట్ చెరువులో చేపలు ఉన్నాయా లేదా ఫ్రెండ్స్ ఎండ్ దాకా చూసేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎండ్ దాకా ఫన్ భలే ఉంటుంది. ఫ్లిప్కార్ట్ చెరువులో చేపలు ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి. मस्त शेड्स नाही रा नीला अप्पा कमला हसन హంటింగ్ చేయడానికి ఫిష్ హంటింగ్ చేయడానికి ఉమర్ ఆలిన్ వన్ యూట్యూబర్ అయితే వచ్చాడు ఈరోజు. చేపలకి ఎరేయడానికి ఫిక్స్ అయితే చేస్తున్నాడు, చూస్తున్నారు కదా. ఉమర్ దానికి ఏం వాడుతున్నారు ఫిక్స్ చేయడానికి? చేపలేరా. ఓకే, అది కొంచెం పెద్దది ఉన్నట్టుంది కింద, అది కొంచెం మారిస్తే సరే. ఓకే, తీసుకెళ్దామా? ఒక రెడీయా? మన ఎక్స్పర్ట్ సీనియర్ గారు హర్ష ఫిషింగ్లో చాలా ఆల్దేరు ఉన్నారు. కానీ వాళ్ళని ఇప్పుడు వేస్తున్నాడు చేప గేలము పడుద్దా లేదా. ఫ్లిప్కార్ట్ చెరువులో ఈ గుంత ఉంది, ఈ గుంతలో చేపలు ఉన్నాయా లేదా ఫ్రెండ్స్ ఇంటిదా చూసేయండి. హర్ష కెమెరామెన్ శృతి గారు మీరు కరెక్ట్గా క్యాప్చర్ చేయట్లేదు, మీరు కరెక్ట్గా క్యాప్చర్ చేస్తే బాగుంటుంది. ఓరే నువ్వు సరిగ్గా నేను తీరారే. సో మన ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్లో చాలా ఘోరమైన సింహాల కన్నా ఘోరమైన మేకలు వచ్చేసాయి. మేము చాలా భయపడుతున్నాం మా చేపలు ఎక్కడ పడిపోతాయని. అసలు ఒకటి కూడా ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్లో చాలా చేపలు ఉండేవి, అవి వచ్చినప్పుడు చాలా భయపడి లోపలికి వెళ్ళిపోయినాయి. సో గొరోదాది ఈ మేకల కోసం మేము చాలా భయపడుతున్నాము. సో మేము ఎంత తరిమినా అది వెళ్ళట్లేదు. కానీ మన హర్ష గారు ఎట్టైనా గేలం వేసి చేపలు పట్టాలని ఆ కృషితో గేలం వేస్తూనే ఉన్నారు. కానీ ఒక్క చేప కూడా రాలేదు. ఇంకోటి మన ఉమర్ గారు పక్కన బాటిల్ పట్టుకుని హెల్ప్ చేస్తున్నాడు. ఉమరా చేపలు పట్టారా? ఎన్ని వచ్చినాయి? అబ్బో ఇప్పుడైతే మన వీరుడు వేస్తున్నాడు, చూద్దాం. ఏమావా ఏం లాగుతున్నావు? చేప పడిందా? పడింది అనుకుంటా. మనవాడు తిప్పుతున్నాడండి. బాబా కెమెరామెన్ శృతి గారు చేప పడింది అనుకుంటున్నారు. శృతి గారు కొంచెం క్యాప్చర్ బాగా తీయండి వీడియో. ఏంటి మీరు? సో మన హర్ష అయితే కవర్ తీసుకుని వెళ్తున్నాడు, పాపం బాధపడ్డాడు. ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్లో 2-3 కేజీలు చేపలు పడితే ఎత్తుకెళ్దామని అనుకున్నాడు, కానీ పాపం అవ్వలేదు. కానీ కవర్ ముందలు పెట్టి పట్టుదలతో సాధిద్దామని మళ్ళీ ముందరికి వచ్చాడు. సో హర్ష గారు మీ పట్టుదలకి మేము హ్యాండ్స్ ఆఫ్ అంటున్నాం. కానీ చేపలు పడతారా లేదా అండి మాకు కూడా చూడాలనిపిస్తుంది. కెమెరామెన్ శృతి గారు మీ చేపల కోసం వీడియో తీద్దామని చాలా వేచి చూస్తున్నారు. సో ఆయన కోరికైనా మీరు నెరవేరుస్తారని హర్ష గారితో కోరుతున్నాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మీరు చూశారు కదా, మామూలు ఫన్ కాదు, ఇంకా చాలా ఫన్ ఉంది. కానీ ఈ చేపలు పట్టాలంటే చాలా ఓపిక ఉండాలి. ఈ ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్ ఎక్కడంటే మన వింజమూరు నుంచి 3500 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఇంకా ఈ ఫారెస్ట్ ఎంత దూరం ఉందంటే ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్లో ఒక చిన్న చెరువు ఉంటుంది. సో ఆ 3500 కిలోమీటర్ దాటుకుని వచ్చిన తర్వాత ఎంట్రన్స్ ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్, అటు పక్క అమెజాన్ ఫారెస్ట్ ఉంటుంది. సో అటు దాని లోపలికి వస్తే చెరువులు ఉంటాయి, 2 ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ చెరువు వేరువేరుగా ఉంటాయి. మీరు కన్ఫ్యూజ్ అవ్వపాకండి, మన వీడియో ఇంటి దాకా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇదిగోండి మన హీరో అయితే లాగాడు కానీ ఏం రాలేదు. సో బాగా పోరాడుతున్నాడు ఎట్టయినా అసలు ఒక్క చేపైనా పట్టాలని. ఎండి దాకా చూసేయండి గైస్. సో ఫ్రెండ్స్ మేమైతే బాగా అసలు అలసిపోయాము చేపలు పట్టి. మాకు తెలిసి 650 కేజీలు పట్టాము. ఇంకా రెడీ చేస్తున్నాము, దాన్ని ఎత్తుకెళ్ళడానికి ఒక ఆటో బుక్ చేసాము. సో ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్ మాకు చాలా అన్యాయం చేసేస్తుంది, ఎందుకంటే సరైన చేపలు అందియట్లేదు. సో మనం ఈ ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్ని చాలా ఇది చేస్తున్నాము. ఈ ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్లో ఒక చెరువు ఉంది. సో ఆ ఫ్లిప్కార్ట్ చెరువు అయితే బాగా మోసం చేసేస్తుంది మాకైతే. మేమైతే వీరాది వీరుల్లా పోరాడుతున్నాము చేపల కోసము, ఒక్క చేప కూడా దొరకట్లేదు. ఫ్రెండ్స్ మీ చెరువు అయితే ఫ్లిప్కార్ట్ చెరువు అయితే రాబాకండి, మీరు నమ్మకం పెట్టుకుని వస్తారేమో. సో మీరు ఫ్లిప్కార్ట్ చెరువు వదిలేసి అమెజాన్ చెరువుని టార్గెట్ చేసుకోండి, ఎందుకంటే అమెజాన్ చెరువులో చేపలు ఉండొచ్చు, ఎందుకంటే కొంచెం నీళ్ళు ఉన్నాయి కాబట్టి. మాకైతే అక్కడ పర్లేదు, మీరు వెళ్ళండి ఫ్రెండ్స్, మీరైనా వేయండి, మీరైనా తినండి, మీరైనా హ్యాపీగా ఉండండి తిని. సో ఫ్రెండ్స్ ఇలాంటి మోర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, కామెడీగా ఫన్నీగా తీస్తూనే ఉంటాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా, ఓకేనా?
సో కెమెరామెన్ సుత్తి గారు మీకు చేతులు నొప్పి వస్తున్నాయా? కానీ మన హర్ష గారు బాగా ఊపులో ఉన్నారు. అక్కడ చేప గేలం వేశారు, పడుద్దో లేదో ఇంకోసారి చూద్దాం. ఇంకా ఏం లేదు, ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్ వచ్చి మాకు చాలా అన్యాయం చేసేస్తుంది, మామూలుగా లేదు. సో ఫ్రెండ్స్, మీరైతే ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్ని నమ్మకం పెట్టుకుని ఇక్కడ రాపకండి, ఎందుకంటే చాలా ఇదైపోద్ది. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మామూలుగా పోరాడలేదు మన హర్ష కూడా అయినా, మనమైనా, నేనైనా, ఉమర్ అయినా, ఎవరైనా కానివ్వండి. సో ఎందుకంటే చేపల కోసం పడుతాయా లేదా, అసలు ఈ ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్లో చెరువులో ఉన్నాయా లేదా? ఈ ఫ్లిప్కార్ట్ చెరువులో అయితే బాగా అన్యాయం చేసేస్తున్నారు. మాకైతే ఒక్క చేప కూడా దొరకలేదు. ఒక 650 కేజీల చేప దొరికింది. దానికోసం మేము బస్సు మాట్లాడాము, సారీ లారీ కూడా కాదు, బస్సు మాట్లాడాము. దాని దెబ్బ బాగా గాలి గీలి ఏం తగలకుండా బాగా ఫ్రెష్గా తీసుకెళ్ళాలని. సో లారీ అయితే చాలా బిజీ అన్నాడు. సో బస్సు అయితే ఆన్ ది వే వస్తుంది. ఆ చేప మీకు ఎండ్లో చూపిస్తాను. 650 కేజీల చేపని మీరు చూడాలనుకుంటే ఎండ్ దాకా చూసేయండి. ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్ అయితే ఒకే ఒక్క చేప ఇచ్చింది. అదే ఫారెస్ట్ చేప వచ్చి 650 కేజీలు. ఇలాంటి ఫన్నీ వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి. మా వాళ్ళు అయితే చాలా పోరాడుతున్నారు. కానీ అక్కడ చేపలు చూడండి పైన ఉన్నాయి. కానీ మనోడు ఇలా పట్టుకోలేక ఏం చేయలేకపోతున్నాడు. చేపలు ఉన్నాయి, పట్టుకోలేక రావటం లేదు. సో మీకు ఏదైనా చేపలది పట్టడానికి ఐడియా ఉంటే మాకైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రెండోసారి మీరు చెప్పిన టెక్నిక్స్ కూడా మేము దాని మీద ట్రై చేస్తాము. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఎన్నిసార్లు చెప్తున్నా అంటే మోర్ వీడియోస్, ఇంకా ఫన్నీ వీడియోస్, టూరిస్ట్ ప్లేసెస్ చాలా వస్తాయి. కెమెరామెన్ సుత్తి గారు, మీరు మన హర్ష గారిని క్యాచప్ చేయండి. మామూలు పట్టట్లేదు మన హర్ష అయితే. ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను, ఈ చేపలు వచ్చి మేము వచ్చి ఫారెస్ట్లో 3500 కిలోమీటర్లు ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్కి వచ్చాము. అంత దూరం దాటుకొని వచ్చి నడుచుకొని 2 కిలోమీటర్లు మళ్ళీ ఫారెస్ట్ లోపలికి వచ్చి చెరువు దగ్గరికి వస్తే అక్కడ ఒక 2 గంటలు 3 గంటలు కూర్చుంటే ఒకే ఒక్క చేప పడింది. ఇంక దాని తర్వాత ఏ చేప కూడా పడలేదు. ఏం చేద్దాము, ఏదైనా చేపలు హోప్స్ పెట్టుకొని వస్తే ఇది ఇలాగే ఉంటుంది. కానీ మన హర్ష గారు అయితే చాలా 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 పోరాడుతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ చేపలు అంటున్నారు. కానీ ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్ వాటర్ అయితే సరిగ్గా లేవు. సారీ, ఫ్లిప్కార్ట్ చెరువులో వాటర్ అయితే సరిగ్గా లేవు. కానీ చేపలు అయితే ఫుల్గా ఉన్నాయి. మీకు ఏదైనా చేపలు తెలిస్తే, అదే ఎలా పట్టాలో తెలిస్తే కామెంట్ చేసేయండి. మన ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్ అయితే చెరువులో అన్యాయం చేసేస్తున్నారు మాకు. ఫ్లిప్కార్ట్ చెరువు ఒక చేప ఇచ్చి ఏదో అసలు కింద అయితే చాలా చేపలు ఉన్నాయి. కాసేపు చూడండి, అదో అక్కడ ఒక బుడక వస్తుంది, అక్కడ ఒక చేప పైకి వచ్చి వెళ్ళిపోయింది. సో ఇలాగే చూసాను, చాలా చేపలు వస్తాయి, మీకు వీడియోలో చూపిస్తాను. అదో మా వాడైతే గేలం వేస్తానే ఉన్నాడు, వేసేసాడు. కెమెరామెన్ సుత్తి గారు అక్కడ క్యాప్చర్ చేయండి. వీరాది వీరుడైన హర్ష గారు దాంట్లో నీళ్ళలో వేసేసారు, కానీ ఒక చేప కూడా రాలేదు. కెమెరామెన్ సుత్తి గారు అయితే బాగా క్యాచర్ చేస్తున్నారు, ఏదైనా చేప పైకి వస్తుందేమో. సో కెమెరామెన్ సుత్తి గారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు దాకా నేను కెమెరా వీడియో తీసి చేతులు నొప్పి పడుతున్నాయి, కానీ ఆయన మాత్రం ఒక్క చేప కూడా పట్టలేదు. ఒకే ఒక్క చేప పట్టాడు, దాని తర్వాత ఏం పట్టలేదు అని కెమెరామెన్ సుత్తి గారు కోపడుతున్నారు. కానీ మన హర్ష గారు అయితే అదే పట్టుదలతో తీసుకొని బాగా నీళ్ళల్లో ఎట్టైనా ఒక చేప పట్టాలేమో, లేకపోతే రెండో చేప పట్టాను ఎట్టో. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ ఫ్లిప్కార్ట్ చెరువు, అటుపక్క అమెజాన్ చెరువు లొకేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, పంపించేస్తాను. ఓకేనా? మన ఫ్లిప్కార్ట్ దిట్టమైన చెరువులో చేపలు పడుతున్నాము, కానీ పోరాడుతున్నాము, కానీ అసలు పడట్లేదు. సో లాస్ట్కి ఇంకో చేపైనా పడతారా లేదా మన హర్ష గారు చూద్దాము. సో కెమెరామెన్ సుత్తి గారు అయితే వీడియో తీసి చేతులు నొప్పెడుతున్నాయంట. ఎండిదాకా చూసేయండి. అసలు ఏంట్రా దీని మందల, ఈ ఫ్లిప్కార్ట్ చెరువు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అమెజాన్ చెరువు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, అడిగితేనేమో 3500 కిలోమీటర్లు అంటున్నాడు, ఏంది ఇది అనుకుంటే ఎండిదాకా చూసేయండి, మీకు మోర్ ఇన్ఫర్మేషన్ బాగా క్లారిటీగా అర్థమైపోద్ది. ఓకేనా? కెమెరామెన్ సుత్తి గారు ఇక్కడ చూడండి, చేప చూసారా మీరు? సార్, అది పడట్లేదు సార్. కెమెరామెన్ సుత్తి గారు నిద్రపోతున్నారు, కెమెరా ఏమో కింద పెట్టారు, కళ్ళు ఏమో మూసుకొని ఉన్నారు. నేను కష్టపడి ఒక చేపని పైకి తెచ్చాను. సో ఫ్రెండ్స్, ఐఎమ్ సో సారీ. కెమెరామెన్ సుత్తి గారు సరిగ్గా తీయలేదు. కెమెరామెన్ సుత్తి గారు ఇక్కడ కాన్సెంట్రేట్ చేయండి.
సో మన హర్ష పార్ట్నర్ ఇద్దరైతే చాలా బాధపడుతున్నారు. మనం ఎంత దూరం 3500 కిలోమీటర్లు వచ్చి మన ఫ్లిప్కార్ట్ చెరువులో అసలు ఒక్క చేప పట్టి రెండో చేప కూడా పడట్లేదని. అయినా మన హర్ష గారు అయితే వల పట్టుకొని 360 డిగ్రీస్ చెరువు పైన తిరుగుతున్నారు. సో మన హర్ష గారి ఓపిక్కి హ్యాండ్స్ ఆఫ్. కెమెరామ్యాన్ సుత్తి గారు క్లాప్స్ కొట్టండి. కెమెరా అయితే జాగ్రత్త పెట్టండి, నీళ్ళలో మాత్రం వేయపాకండి. సో ఫ్రెండ్స్, మన కెమెరామెన్ సుత్తి గారు చాలా కష్టపడి ఆ బుడకల్ని తీశారు. అంటే చేపలు కింద ఉన్నాయని సూచన ఇచ్చారు. సో మన హర్ష గారు అయితే వలేస్తున్నారు. కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఘోరమైన, ఇందాక చూశారు కదా, ఘోరమైన మేకలు వచ్చాయి. సింహాలు కూడా ఇక్కడ దాన్ని చూసి భయపడతాయి. ఇంకా చిన్న చిన్న కప్పలు కాదు, పెద్ద పెద్ద కప్పలు ఉన్నాయి. అమెజాన్ ఘోరాది జంతువులు మన ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ చెరువుల్లో ఉన్నాయి. చేపల కన్నా ఎక్కువ ఘోరమైన జంతువులు ఉన్నాయి ఇక్కడ. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాత మన ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్కి, అదే ఫ్లిప్కార్ట్ చెరువుకి రావాలనుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా రండి. చేతిలో కర్ర, మన కెమెరామెన్ సుత్తి గారులా ఒక సుత్తి తెచ్చుకోండి, చేతిలో కెమెరా తెచ్చుకోండి. మన కెమెరామెన్ సుత్తి గారు అయితే చేతిలో ఒక సుత్తి తెచ్చుకున్నారు. ఎందుకని అడిగితే వాళ్ళు ఒకే మాట చెప్తున్నారు, నా మీద ఘోరమైన జంతువులు దాడి చేస్తే నేను ఆత్మరక్షణకి యూజ్ చేయడానికి ఒక సుత్తి తెచ్చుకున్నాను అన్నారు. సో ఆయన కెమెరా కన్నా ఆయన సుత్తే ఇంపార్టెంట్ అంట. సో అలాంటి వాళ్ళు మీ దాంట్లో ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. ఫ్రెండ్స్, మన హర్ష అయితే ఇప్పుడు పోరాడుతున్నాడు, మామూలుగా కాదు. ఎలా అయినా ఇప్పుడు చేప పడతారని మాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. చూసేద్దాము. మన ఫ్లిప్కార్ట్ చెరువులో చేపలు పట్టిన హర్ష గారు నంది అవార్డు గెలుచుకుంటున్నారు. సో ఎందుకంటే ఏదో లాగేశారు చేప. కెమెరామెన్ సుత్తి గారు అది మీరు చూసారా, క్యాప్చర్ చేశారా వీడియోలో? చేప అండి, మామూలు చేప కాదు, సూపర్ చేప. నాకు తెలిసి అదే హైలైట్ అంట. చూసుకున్నా ఏ చేప అసలు మామూలుగా పట్టలేదు మన హర్ష. సో లాగు ముందరికి లాగు. అదిగోండి కెమెరామెన్ సుత్తి గారు క్యాప్చర్ చేయండి. కెమెరామెన్ సుత్తి గారు. సో ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పా కదా 650 కేజీల చేపది. ఇంకోటి అయితే మన హర్ష గారు అయితే పట్టేశారు. కెమెరామెన్ సుత్తి గారు చాలా ఆనందపడుతున్నారు, ఎందుకంటే అది క్యాప్చర్ చేశారు కాబట్టి. ఎండి దాకా చూసేయండి. మన హర్ష గారు అయితే ఇంకో వలేశారు. ఇప్పుడు సో కెమెరామెన్ సుత్తి గారు బాగా క్యాప్చర్ చేస్తున్నారు. చూడండి అక్కడ చేప. హర్ష గారు చాలా బాగా పట్టారు. ఫ్లిప్కార్ట్ చెరువులో వచ్చి ఒక చేప పడిపోయింది. రెండో చేప మన హర్ష గారి చేతిలో. మామూలుగా పడట్లేదు అసలు. హర్ష గారు పట్టడం అంటే అలా ఉండాలండి. చూడండి, హర్ష పార్ట్నర్ అయితే దానికి తీస్తున్నాడు. చూడండి, ఇలాంటి టెక్నిక్లన్నీ మీరు నేర్చుకోండి. సో హర్ష పార్ట్నర్ గారు ఏం చేస్తున్నారు? కెమెరామెన్ సుత్తి గారు అయితే బాగా వీడియో తీస్తున్నారు, కానీ అది లాగుతున్నారు కానీ గేలం రావటం లేదు. సో ఇది దాదాపు నాకు తెలిసి 6500 కేజీలు ఉండొచ్చు, అంటే 6 టన్నుల పైన ఉంటుంది. సో ఇలాంటి చేప చూడడానికి చిన్నదున్న బరువు చాలా ఎక్కువ ఉంటుంది. మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి, ఓకేనా? కానీ ఇక్కడ మన హర్ష గారి పార్ట్నర్కి ఏదో గుచ్చుకునింది. అయినా ఇప్పుడు చూడండి హర్ష గారి పార్ట్నర్ ఎలా తీస్తారు. 6500 టన్నుల చేపని తొక్కేశారు. ఓ షెట్ మ్యాన్, దాన్ని ఏం చేశారో తెలియట్లేదు హర్ష గారి పార్ట్నర్ గారు. సో కెమెరామెన్ సుత్తి గారు చేపని మీరు వీడియో చెప్తారా? కెమెరామెన్ సుత్తి గారు అయితే 360 డిగ్రీస్ తిరుగుతున్నారు. అదిగోండి మన హర్ష అయితే సూపర్గా తీయాలని కెమెరామెన్ సుత్తి గారిని చెప్తున్నారు. ఏమి నవ్వుతున్నారు కెమెరామెన్, సారీ హర్ష గారు. ఇదేంద్రా ఇది ఎవరు ఏంద్రా అట్టిసిరేశారు? సో ఫ్రెండ్స్, ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే అక్కడ ఇప్పుడే మా వాడైతే ప్యాకెట్ అట్టు యూస్ చేశాడు, ఇసిరేసాడు. కానీ చేపలు వస్తాయో లేదని చూస్తున్నాం మేము కూడా. చూడండి, ఇందాక చేపలు వస్తాయో అనుకుంటున్నాను నేను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదిగోండి అక్కడ చేపలు, అదిగోండి బుడకలు అవన్నీ, అదిగోండి చేపలు, అదిగోండి అవన్నీ, అదిగోండి. సో మనకు తెలియకుండానే ఇన్ని చేపలు ఉన్నాయి మన ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్లో. మీరు ఎవరైనా కావాలంటే వచ్చేయండి. లొకేషన్ వచ్చి ఎలా అనుకుంటే కామెంట్ చేయండి, నేను లొకేషన్ పెడతాను. ఫ్లిప్కార్ట్ చెరువు. సో మన ఫ్లిప్కార్ట్ చెరువులో ఎన్ని ఉన్నాయో చేపలు చాలా ఉన్నాయండి. ఇప్పుడే 6500 టన్నుల చేప దొరికింది. దాని తర్వాత 600 కేజీల ఒక చేప దొరికింది. సో మనకి 2 చేపలు
కెమెరామెన్ సుత్తి గారు అయితే మామూలుగా తీయట్లేదు వీడియోలు అయితే. ఇక్కడ చూడండి అన్ని చేపల్ని తీస్తున్నారు. సో మన ఫ్లిప్కార్ట్ చెరువులో ఎన్ని చేపలు ఉన్నాయని సప్త సమాజానికి తెలియాలని ఫ్లిప్కార్ట్ ఫారెస్ట్లో చెరువులో ఇలా చేపలు ఉన్నాయని తీస్తున్నారు. సో మరిన్ని వీడియోస్ కోసం కెమెరామెన్ సుత్తి గారి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం చూసాం కదా, మామూలుగా లేదు, ఫన్నీగా తీసేసాము. కెమెరామెన్ సుత్తి గారు అయితే బాగా క్యాప్చర్ చేశారు ఇలాంటి వీడియోలు. సో ఆయనకి చాలా థ్యాంక్స్. ఇంకోటి మన హర్షకి వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చాలా థ్యాంక్స్ అండి. కామెడీగా తీసాం మేమంతా. సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఓకేనా? కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.